జో కిషోర్ అండ్ నేను. అమ్మని సేమ్ క్లాసు. ఎలా ఉన్నావు? ఎవడా నువ్వు? నీ ఫ్రెండ్ ని. ఎక్స్ట్రా చేస్తున్నారా? ఇది బోసుగా డైలాగ్. సర్లే బాయ్. ఏం స్నేహ గుర్తుపట్టలేదా మొన్న? అరే ఏంటి అలా చూస్తున్నావు? కారిడార్ లో కలిసాం కదా. నేను స్నేహ మొన్న కాఫీ డేకి పిలిచాను, సినిమాకి రమ్మన్నాను. స్నేహ ఒక్క నిమిషం ఆగు స్నేహ, నేను చెప్పేది విను. హలో స్నేహ. స్నేహ తిరుగుద్ది తిరుగుద్ది తిరుగుద్ది. ఇదేంటి ఇలా జరిగించింది? ఏ నంబర్ నీ దగ్గర ఉంది, నువ్వే చేయొచ్చు. హాయ్ స్నేహ. మీరేంటండి బాబు, మాట్లాడితే మాట్లాడరు, పిలిస్తే పలకరు, కానీ ఎక్కడికి వెళ్ళినా నన్ను ఫాలో అవుతున్నారు. గీత నీకు విషయం తెలుసా? మనం అందరం ఉండేది పక్క కాలనీలే. ఓహో, మరి మేము నిన్ను ఫాలో అయితే నీకు మా అడ్రస్ ఎలా తెలిసింది? అది మీరు నన్ను ఫాలో అయినట్టే నేను కూడా మిమ్మల్ని ఫాలో అవుతున్నాను. వీడు చాలా తేడా క్యాండిడేటే. ఏం స్నేహ సైలెంట్ గా ఉన్నావు? ఏదైనా మాట్లాడొచ్చు కదా. నువ్వు మాట్లాడితే చాలా బాగుంటుంది తెలుసా. మీరు వెళ్ళండి. రండి వెళ్దాం. నువ్వు కూర్చో. మీరు వెళ్ళండి. వీడెవడే చాలా విచిత్రంగా ఉన్నాడు. ఎప్పుడు కనిపించినా చాలా పరిచయం ఉన్నవాడిలా మాట్లాడుతున్నాడు. నువ్వేం టెన్షన్ పడుకో, బోస్గాడి వాడికి తగిలాడు కదా, వాడిని కుమ్మేస్తాడు. వాడు చెల్యా. కాలేజ్ జాయిన్ అయిన పని చూస్తున్నాను రా. ఏంటి దగ్గర రెచ్చిపోతున్నావు? సాధారణంగా నా కోపం రాదు. వస్తే 1 వీక్ హాస్పిటల్లో ఉంటావు. ఎరికేనా? అది ఏది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదన్నా. ఏ విషయం? నీ లవ్ గురించి బాస్. నా లవ్ ఏంటి బోస్ గురించి చాలా బ్యాడ్ గా మాట్లాడుతున్నావు? బ్యాడ్ కాదన్నా, ఫ్యాక్ట్. అయినా నీ పర్సనల్ మ్యాటర్ గురించి నాకెందుకు? సీట్ కింద బాంబడి వెళ్ళిపోతావేంట్రా? కూసో కూసో. చెప్పు. ఇప్పుడు మన గ్యాంగ్ లో. మన గ్యాంగ్? రేయ్ నువ్వు ఆగ్రా బై. నువ్వు చెప్పు. మన గ్యాంగ్ లో గీత ఉంది కదా. ఉంది. అయితే తను నిన్ను ప్రేమిస్తుంది బాస్. చిచి వీణా? వీణ్ణే ఇందా గీత స్నేహితుడు చెప్తుంటే నా చెవులతో విన్నాను బాస్. నువ్వు చెప్పేది నిజమేనా? వీడి మీద ఒట్టు. నేను నమ్మను. నువ్వేంటి బతుకున్నాడు ఎవడో నమ్మడు. కాబట్టి చూడు గీత నిన్ను ఎలా చూస్తుందో. ఇప్పుడైనా నమ్ముతావా? ఏంటి నమ్మేది? 4 ఏళ్ళ నుండి కలిసి చదువుతున్నావు. చూస్తే చూడదా, ఊపితే ఊపదా? ఇంకో మాట చెప్పు. సింపుల్ థింగ్. ఇన్నాళ్ళ మీ ఫ్రెండ్షిప్ లో గీత నీకు ఏ రోజైనా రాఖీ కట్టిందా? కట్టలేదు. కనీసం కలిసి రాఖీ సినిమా కూడా వెళ్ళలేదు బాస్. కదా. పోనీ ఎప్పుడైనా నిన్ను అన్నా అని పిలిచిందా? లేదు. ఎప్పుడైనా? చాలు. గీత నన్ను ప్రేమిస్తున్న సంగతి నాకు ఇప్పుడు అర్థమైపోయింది. హలో, రాఖీ నాకు కూడా కట్టలేదుగా. ఈ సంవత్సరం కట్టేస్తాను అందులో. ఇందాక అది కూడా విన్నాను. అది కూడా విన్నావా? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? అంటే నేను డైరెక్ట్ గా వెళ్ళి నాకు కూడా గీత అంటే ఇష్టం అని చెప్పేసి వస్తాను. వద్దు. ఇప్పుడే మీ ఇద్దరి మధ్యన ప్రేమనే విత్తనం మొలిచింది. అది మొగ్గై పువ్వై రాలిపోద్ది. అదీ కాక లేడీస్ ఫస్ట్ అన్నారు కదా, ముందు తను చెప్పని ఆ తర్వాత నువ్వు చెప్పు. ఏం లాకేశ్వరా, అది చెప్పదు వీడిని చెప్పనివ్వడు. రే వాడు నమ్మద్రా, నిన్ను ఎదవం చేస్తున్నాడు రా. నా మాట వినరా. నోర్మై ఎల్కేజీ నుంచి ఇంజనీరింగ్ వర్క్ పక్కన కూర్చున్నాం. ఎప్పుడైనా ఈ విషయం చెప్పినావరా? ఫ్రెండ్ అంటే వీడేరా. నువ్వు ఉంచన్నా? నీకే ఫీలింగ్స్ లేవురా. ఎందుకంటే నువ్వు టెస్ట్ ట్యూబ్ బేబీరా. వీళ్ళు ఎప్పుడు వచ్చారు? కొంపతీసి అంతా తెలిసిపోయిందా? ఒరే సుశాంత్, ఏంట్రా ఇది? నా ప్రేమ కోసం ఎందుకురా నీకు తపన? ఎందుకురా వీడికి తాపత్రయం? ఓహో, వీడు ఇలా ఫిక్స్ అయ్యాడా? పర్లేదురా, ఏదైనా నీకోసమే కదా. వీడు దేనికి రోడ్డు ఎత్తున్నాడు కానీ వీడిని మాత్రం తారులో వాడేస్తున్నాడు. వద్దు బాస్, నువ్వు నా కోసం ఇంత కష్టపడు. గీత ప్రేమ కోసం ఎన్ని సంవత్సరాలైనా వెయిట్ చేస్తాను. అప్పుడు దాకా నువ్వు ఉండాలిగా. పిచ్చోడా, ప్రేమకి చావులేదురా. నీకుందిగా.